నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుర్ర హీరోలకు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు మన్మధుడు నాగార్జున. ఆయన చేయబోయే 100వ సినిమాలో కుర్ర హీరోగా నటించబోతున్నారంట, అలా కనిపిస్తున్నారంట కూడా. సో మరి ఏ టెక్నాలజీ ద్వారా కనిపిస్తున్నారో ఏంటి అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నాగార్జున అంటేనే మన్మధుడు అన్న ఒక పేరు పడిపోయింది ఆయనకి. సో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా 100వ సినిమాలో కూడా చాలా యంగ్ లుక్గా కనపడుతున్నారని వార్తలు వినపడుతున్నాయి సార్. సో అది ఎలా ఏంటి అనే దాని మీద మీరేమంటారు? ఆయన ఇప్పటికీ మన్మధుడే, ఎందుకంటే ఇప్పటికి కూడా బాగా మెయింటైన్ చేస్తాడు. ఆయన ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తాడు. ఏజ్ తెలియదు ఎవరికి కూడా. నాగార్జున ఏజ్ ఎవరంటే కొద్దిగా ఎక్కువ ఊహించుకోరు, అట్లా మెయింటైన్ చేస్తాడు. లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ మొత్తానికి అంటే ఎక్కువ ఆలోచన పెట్టుకోకపోవడం కూడా కావచ్చు. నిజంగా మన్మధుడిలాగానే ఉంటాడు ఆయన. ఏజ్ అయితే చాలా వరకు తక్కువ కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున ఈ నలుగురు సమకాలికులు చెప్పాలంటే. కానీ వీళ్ళు బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ ఎక్కువ ఏజ్ కనిపిస్తారు. వెంకటేష్ గారు కూడా కొద్దిగా ఈ మధ్యన కొద్దిగా ఏజ్ లాగా కనిపిస్తున్నారు. కానీ నాగార్జున ఏంటంటే కొద్దిగా అది తెలియదు, ఏజ్ తెలియదు. నవమన్మధుల్లో ఆయన ఫుడ్ విషయంలో కానీ చాలా కేర్గా ఉంటారు అనేసి. అదే ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ మొత్తానికైతే ఆయన యంగ్ ఏజ్లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు 100వ సినిమా చేస్తున్నాడు రా కార్తీక్ డైరెక్షన్లో. తమిళ డైరెక్టర్ అతను. ఈ 100వ సినిమా ఇందులో ఒక పాత్ర ఉందట, అది 25 ఏళ్ల వయసులో ఉన్న పాత్ర. ఓకే. ఆ పాత్రలో కనిపించబోతున్నారు నాగార్జున అనేది ఇప్పుడు ఉన్న వార్తల్లో ముఖ్యమైన అంశం. అంటే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ రకంగా రూపాన్ని ఇప్పుడు ఆచార్యలో చిరంజీవి గారు చేశారు కొద్దిగా, అది అంత వర్కౌట్ అవ్వలేదు. కూలీలో రజనీకాంత్ యంగ్ పాత్రలో కనిపించారు కొద్దిగా, అది ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమా వస్తే అందులో రవితేజ ఏఐతోనే కొద్దిగా యంగ్ ఏజ్కి మారిపోయారు. ఓకే. కానీ ఎంత అనుకున్నా కానండి ఏ టెక్నాలజీనే న్యాచురల్గా ఉండే అందం న్యాచురల్, అది కామన్ సార్. అది కానీ నాగార్జున గారు జనరల్గానే చూస్తే మనకు యంగ్ లుక్గానే కనపడతారు. అంటే శివ సినిమా టైంలో ఆయన ఎలా ఉన్నాడో అలా కనిపించేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఓకే. ఇది కొత్త 25 ఏళ్ల వయసులో పాత్రగా, అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాత్ర అయి ఉండొచ్చు బహుశా. ఇదివరకు ఏంటంటే అలాంటి పాత్ర చేయాల్సి వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. టెక్నాలజీ లేని రోజుల్లో మన ఒక ఫ్లాష్ బ్యాక్లో గతంలోకి వెళ్ళిపోతే ఇదే పాత్ర మేకప్తో చేసేవాళ్ళు. అది కాస్త ఇబ్బెట్టిగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని సపోజ్ ఆయన 60 ఏళ్ల వయసులో సినిమాలు తీసుకుంటే 30 ఏళ్ల వయసులో పాత్రలో కనిపించమంటే అప్పట్లో మేకప్తో సెట్ చేసేవాళ్ళు. అది ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొద్దిగా ఏ వచ్చిన తర్వాత అది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా అంటే వేలో చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి న్యాచురల్గా ఉండేలాగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీ రూపాన్ని ఫోటో తీసి దీన్ని 25 ఏళ్ల అమ్మాయిగా మార్చమంటే మార్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా సినిమాల్లో మరి ఆ టెక్నాలజీని అప్లై చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మనం వృద్ధ గడప వేయాల్సి వచ్చినా కానీ అది ఆ టైప్లో కన్వర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఈ టెక్నాలజీని ఎక్కువగా సినిమాల్లోకి అడాప్ట్ చేసుకోవడం ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. అంటే ఇక రానున్న రోజుల్లో హీరోలతో పని లేకుండా ఏఐతోనే సినిమా అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. అది ఎందుకంటే ఎక్కువ సినిమాల్లో చేయలేకపోతున్నారు మన వాళ్ళు. వీళ్ళ పోయి వీళ్ళే తవ్వుకుంటున్నట్టుగా మనం చెప్పొచ్చు. సినిమాలు ఎక్కువ చేయలేకపోతున్నారు వీళ్ళు, టైం ఎక్కువ కేటాయించలేకపోతున్నారు, ఎక్కువ డేట్స్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఏఐ ఆ పని చేస్తుంది. సార్ అమల కూడా తన ఫుడ్ విషయంలో కానీ ఫిట్నెస్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటారు అనేసి వినపడుతూ ఉంటుంది, అది వాస్తవమేనా? ఈ మధ్యకాలంలో అందరూ తీసుకుంటున్నారు. ఒక నాగార్జున అమలని కాకుండా చాలా వరకు హీరోలు అందరూ, ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ విషయంలో బాగా మెయింటైన్ అవుతున్నారు. ఎందుకంటే సినిమా వాళ్ళకి అదే ముఖ్యం, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అందుకని సినిమాలు ఎక్కువ డిలే అయిన కొద్దీ బాడీలో రూపురేఖలు చాలా మార్పు వచ్చేస్తుంది. అప్పుడు ఫిట్గా లేకపోతే చాలా కష్టం. వాళ్ళకి పెద్ద పరీక్షా సమయం ఇది. ఇదివరకు ఏంటంటే 2 నెలలకు 3 నెలలకి సినిమాలు చేసేవాడు కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఆ ఫిట్నెస్ని ఇక ఏఐ ద్వారా భర్తీ చేసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. వాళ్ళు కూడా మెయింటైన్ అవుతున్నారు. సార్ ఈ సినిమాకి సంబంధించిన ఇంకేమైనా ఇతరత్ర విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో టాబు ఒక పాత్ర చేస్తుందని సమాచారం. ఎందుకంటే వాళ్ళు నిన్నే పెళ్ళాడుతా అప్పట్లో బాగా ఆ జోడీ మీద బాగానే క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది, హిట్ పేరు. అవును. మళ్ళీ చాలా కాలం తర్వాత టాబు నాగార్జునతో కనిపిస్తుందట. అంటే ఒక యంగ్ పేరు, ఒక ఓల్డ్ పేరు ఉంటారేమో మరి. టబుని కూడా యంగ్ లుక్లో చూపి, టబు మరి యంగ్ పేరులో ఉంటారా లేకపోతే దీంట్లో ఉంటుందో తెలియదు. మొత్తానికైతే టబు ఉన్నట్టుగా మనకు సమాచారం. మరి ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతుంటుంది కాబట్టి దసరా దీపావళికి ఆ టైంకి వచ్చేస్తుందా లేకపోతే సంక్రాంతి పల్లె దిగుతుందా తెలియదు. ఆ నలుగురు హీరోల్లో
కెరీర్లో వెనకబడ్డది నాగార్జున మాత్రమే. ఆయనకు ఒక హిట్ గిని మళ్ళీ వస్తే మళ్ళీ ఆయన దూసుకెళ్ళిపోతారు. సార్ సినిమాలో వెనుకపడవచ్చు, కానీ ప్రోగ్రామ్స్లో వాటి వీటిలో బాగానే, అంటే బిగ్ బాస్ దాంట్లో యాంకర్స్ చేసి బాగానే ఫేమస్గానే ఉన్నారు. అట్లా ఉన్నారు కానీ సినిమాలే కదా నాగార్జున గారికి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో అక్కినేని నాగేశ్వర గారు, ఎన్టీ రామారావు అంటారు ఎప్పుడు చెప్పినా. ఆ జనరేషన్ ముందు తీసుకెళ్లాల్సిందే నాగార్జుననే. బాలకృష్ణ గారు ఏమో ముందు ఉన్నారు. ఇప్పుడు ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. నాగార్జున గారి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే కొద్దిగా వెనకబడ్డారని చెప్పాల్సి వస్తుంది, అది ఒప్పుకోకపోయినా. మొత్తానికైతే అక్కినేని ఫ్యామిలీ మటుకు సినిమాల విషయానికి వస్తే కొంచెం వాళ్ళు వెనకబడ్డారు. ఇప్పుడు అఖిల్కి ఏమో హిట్లు రావట్లేదు, నా చేతినే పర్లేదు, సుమంత్ వెనకబడిపోయాడు ఇట్లా. కానీ నాగేశ్వర గారి లాగా ఉన్నది కొద్దిగా ఎక్కువ పేరు తీసుకురాలేకపోయారని చెప్పొచ్చు. ఓకే, వీళ్ళు ఆ స్థాయిలో తీసుకురాల. నాగార్జున గారు వెనకబట్టం అనేది ఆయన మళ్ళీ ఆ టైం కోసం ఎదురు చూసినట్టుగా ఉంది. అన్నపూర్ణ వాళ్ళు మళ్ళీ మంచి సినిమాలు చేసి వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఆలోచిస్తున్నారు, 1-2 సార్లు ఆలోచిస్తున్నారు సినిమాలు చేయడంలో. అది సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే, రామానాయుడు గారు అబ్బాయి మరి సురేష్ బాబు కూడా వెనకడిగేస్తున్నారు. నాగార్జున గారు ఒకప్పుడు అన్నపూర్ణ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు తీశారు, గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో చాలా సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు కూడా ఈ సొంత సినిమానే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర అంతా ఎక్విప్మెంట్ ఉంది, స్టూడియో ఉంది, అన్నీ ఉన్నా కానీ ఎందుకు వెనకడిగేస్తున్నారో అర్థం కావట్లేదు. సార్ కుబేరా సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు నాగార్జున. సో ఏమైనా నెగిటివ్ రోల్స్ వైపు ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? అది వెళ్ళే అవకాశం లేదు. ఓకే, నెగిటివ్ పాత్ర ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేశారు. కానీ ఇప్పుడు కూలీలో కూడా చేశారు ఆయన. అది అట్లా వచ్చినాయి అని చెప్తే కానీ ఆయనకి అట్లాంటి ఆలోచన లేదు నాకు తెలిసి. అది ఏంటంటే పాత్ర ఒప్పుకున్నారు అంతే. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఒక హిట్ వచ్చింది అనుకో, 100వ సినిమా హిట్ అయింది అనుకోండి, ఆయన మళ్ళీ దూకుడిగా వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, అంటే ఈ సినిమా వస్తే మేబీ ఈ దసరా దీపావళి ఏదైనా ఒక హిట్ రావాలండి ఇండస్ట్రీలో. ఒక హిట్ వస్తే మళ్ళీ మారిపోద్ది ఆటోమేటిక్గా. అంటే ఆయన చేతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం. సైంధవ్ లాంటి సినిమాలు చేసాడు వెంకటేష్, మరి ఇప్పుడు వరుసపెట్టి హిట్లు వచ్చేస్తున్నాయి, ఆయన మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చేసాడు. ఓకే సార్, చూద్దాం మరి ఏ లుక్లో మరి నాగార్జున 25 ఏళ్లలో ఎలా కనబడతారు. నమస్తే. నమస్తే అండి.